క్లాస్లో ఉన్న సెకండ్ లెస్ ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్. అలానే ఈ లెసన్ గురించి తెలుసుకునే ముందు బిఫోర్ యూ రీడ్ తెలుసుకోవాల్సింది ఏంటో చూద్దాం. రిద్దు ఈజ్ ఏ యంగ్ గర్ల్ గ్రోయింగ్ అప్ ఇన్ మద్రాస్ నో కాల్డ్ చెన్నై. ఇప్పుడు చెన్నైగా పిలువబడుతున్న మద్రాస్లో ఒక యంగ్ గర్ల్ ఉంది, తన పేరు రిద్దు. అలానే విత్ తాపి మీన్స్ ఇక్కడ మనం గ్రాండ్ మదర్ అనమాట. గ్రాండ్ మదర్ని ఇక్కడ తాపి అని పిలుస్తున్నారు అండ్ తాత హెర్ గ్రాండ్ ఫాదర్. అలానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని ఇక్కడ తాత అనే నేమ్తో ఇవ్వడం జరిగింది. వన్స్ ఆఫ్టర్ తాపి takes her to her auntie Rukmini house to meet her cousins Lalli, Ravi and Meena. అలానే రిద్దు వాళ్ళ నానమ్మ గ్రాండ్ మదర్తోని అలాగే గ్రాండ్ ఫాదర్తో రుక్మిణి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. అలాగే రిద్దు అనే ఆమె టు మీట్ హెర్ వాళ్ళ యొక్క కజిన్స్ని కలిసిందనమాట. వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఇక్కడ లల్లి, రవి అండ్ మీనా. లెసన్స్ వచ్చేసి చూద్దాం. వాళ్ళు ఇంటికి వెళ్ళింది కదా రుక్మిణి ఆంటీ ఇంటికి రిద్దు అనే ఆమె. అయితే తను ఎక్కడ ఎలా స్పెండ్ చేసింది, అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి లెసన్ అనమాట. అయితే స్మైలింగ్ రుక్మిణి త్రూ ఓపెన్ ది డోర్. ఎవరైతే రిద్దు వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో కలిసి వచ్చిందో తను రాగానే రుక్మిణి ఆంటీ ఏం చేసిందంటే వెంటనే ఆ డోర్ అనేది చాలా హ్యాపీగా ఒక స్మైలింగ్ ఫేస్తో డోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే రవి అండ్ మీనా రష్డ్ అవుట్. ఒక్కసారిగా వాళ్ళ కజిన్స్ అయిన రవి అండ్ మీనా ఒకసారిగా బయటకు వచ్చారు. అండ్ రవి పుల్డ్ మృద్దు ఇంటూ ది హౌస్. రవి రాగానే ఏం చేశాడంటే అక్కడ మృద్దు బయట ఉంది కదా, తన్ని లాక్కుని ఇంట్లోకి తీసుకువెళ్ళారనమాట. వెయిట్ లెట్ మీ టేక్ ఆఫ్ మై స్లిప్పర్స్. ఒకసారి ఆగు ప్రొటెక్టెడ్ మృద్దు. ఒకసారి ఆగు, నేను నా స్లిప్పర్స్ని బయట వదలనివ్వు అని చెప్పేసి మృద్దు అంటుందన్నమాట. షీ సిట్ దెమ్ అవుట్ నీట్లీ నియర్ ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ బ్లాక్ వన్స్. నిజానికైతే అక్కడ తను ఎప్పుడైతే ఈ స్లిప్పర్స్ని చూసిందో అవి చాలా మురుగ్గా ఉన్నాయన్నమాట. మృద్దు అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న స్లిప్పర్స్ని చూస్తారు, అవి చాలా బ్లాక్గా ఉంటాయి అక్కడ అవి ఆ పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ అనేవి. అలాగే దోస్ వేర్ గ్రే యాక్చువల్లీ విత్ డస్ట్. నిజానికి చెప్పాలంటే అది చాలా దుమ్ము పట్టేసి అలాగే వాళ్ళ యొక్క చెప్పులు అనేది గుంటల కింద పడిపోయి ఉంటుంది చాలా బ్లాక్గా. వాటి యొక్క కలర్ కూడా షేడ్ వచ్చేసి ఉంటాయి అనమాట. వీ కుడ్ సీ ది క్లియర్ మార్క్ ఆఫ్ ఎవ్రీ టాయ్ ఆన్ ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది ఈచ్ స్లిప్పర్. అలానే మనం అక్కడ ఉన్న పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్లో ఏంటంటే ఒక చెప్పు మరి ఇంకొక చెప్పు రెండు కలిపి చూసినట్లయితే రెండు చెప్పుల మీద కూడా ఆ యొక్క టాయ్స్ యొక్క మరకలు అనేది అలా ఉండిపోయినాయి అనమాట. మన బొట్టన వేలు దాని పక్కన ఉన్న కొంచెం పొడవుగా ఉన్న వేలు కానీ ప్రతి వేలు అనమాట ఉన్న వేలన్నీ కూడా స్లిప్పర్స్ మీద మచ్చలు అనేవి పడిపోయి ఉన్నాయి. అలాగే ద మార్క్స్ ఫర్ ది టూ బిగ్ టాయ్స్ వేర్ లాంగ్ అండ్ స్క్రామ్ని. అలానే ఏదైతే బొటన్ వేలు దాని పక్కన ఉన్న వేలు ఏదైతే ఉందో అది మొత్తం లాంగ్ ప్రెస్ చేస్తే ఎలా అయితే ఉంటాయో గుంటలు పడిపోయి అలా ఉన్నాయన్నమాట స్లిప్పర్స్ అనేవి. మృద్దు డిడ్ నాట్ హ్యావ్ మచ్ టైమ్ టు వండర్ అబౌట్ దో స్లిప్పర్స్ దే వేర్ బికాజ్ రవి డ్రాగ్డ్ హెర్ టు ది బ్యాక్ యార్డ్. అయితే మృద్దు అది చూస్తుండగానే ఏమైందంటే రవి అది అంత ఎక్కువ టైము అద్భుతంగా ఏం చూసేయలేదు. బట్ ఏంటంటే ఇలా ఉన్నాయేంటి అని అనుకుంది. ఈ లోపు రవి ఏం చేస్తారంటే ఒక్కసారిగా తన బ్యాక్ యార్డ్లోకి లాక్కుని వెళ్ళిపోతాడు అనమాట మృద్దుని. అలాగే బిహైండ్ ఏ థిక్ బిటర్ బెర్రీ బుష్. అయితే అక్కడ బ్యాక్ యార్డ్లో ఒక బిటర్ బెర్రీ యొక్క చెట్టు అనేది ఉంటుంది. అక్కడికి ఈ యొక్క మృద్దుని రవి లాక్కుని తీసుకువెళ్ళడం వల్ల తనకి ఆశ్చర్యంగా కల్పించిన ఈ స్లిప్పర్స్ని తను ఎవరి ఏంటి అని అడగకుండా వెళ్ళిపోతుంది అనమాట. దేర్ ఇన్సైడ్ ఏ టాన్ ఫుట్బాల్ లైన్డ్ విత్ ది సాకింగ్ అండ్ ఫిల్డ్ విత్ శాండ్ లే ఏ వెరీ స్మాల్ కిటెన్ ల్యాపింగ్ అప్ మిల్క్ ఫ్రమ్ ఏ కోకోనట్ హాఫ్ షెల్. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ చెట్టు కింద దేర్ ఇన్సైడ్ ఏ టాన్ ఫుట్బాల్ లైన్డ్ విత్ సాకింగ్ అండ్ ఫిల్డ్ విత్ శాండ్. అలానే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఫుట్బాల్ ఉంటుంది, ఆ ఫుట్బాల్ని సగానికి కట్ చేసి అందులో ఇసుకను అనేది వేయడం జరుగుతుంది. లేయస్ వెరీ స్మాల్ కిటెన్. అలానే అక్కడ ఆ ఇసుక వేసిన పైన ఒక కిటెన్ అంటే పిల్లని ఉంచడం అనేది జరుగుతుంది. అలాగే ల్యాంపింగ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ఏ కోకోనట్ హాఫ్ షెల్. అలాగే అక్కడ మనకి ఈ యొక్క కోకోనట్ షెల్ ఏదైతే కొబ్బరి మనకు ఉంటుందో అది సగానికి కట్ చేసి అందులో మనకి మిల్క్ అనేది వేయడం జరుగుతుంది అనమాట, వేసి ఉంచుతారు. అలాగే వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్ ది గేట్ దిస్ మార్నింగ్. అలానే వాళ్ళు చెప్తారు ఏమని అంటే రవి అలాగే వాళ్ళ యొక్క కజిన్ అయిన మీనా ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ చెప్తారనమాట. వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్ ది గేట్ దిస్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నేను చూశాను ఈ యొక్క పిల్లి అనేది గేట్ అవతల మా ఇంటి గేట్ బయట ఈ యొక్క పిల్లి అనేది చాలా నీరసంగా కనిపించడం అనేది చూసాము.
హీ వాజ్ మియోమింగ్ అండ్ మియోమింగ్ పూర్ థింగ్ సెడ్ మీనా. మీనా ఏమని చెప్పిందంటే ఆ పిల్లి అనేది చాలా నీరసంగా మియోమింగ్ మియామ్ మియామ్ అని అరుస్తూ ఉంది. ఇట్ ఈస్ ఏ సీక్రెట్. అమ్మ సేస్ పార్టీ విల్ బీ ఫర్ అవర్ పండు మామ్స్ హౌస్ ఇఫ్ షీ నోస్. అయితే ఈ యొక్క మీనా అలానే ఈ యొక్క రవి ఏం చేస్తారంటే మృదుతో చెప్తారు, ఇది చాలా వరకు కూడా సీక్రెట్గా ఉంచాలి. అమ్మ సేస్ ఏమని చెప్పారంటే వాళ్ళమ్మ, పార్టీ విల్ లీవ్ ఫర్ అవర్ పండు మామ్స్ హౌస్ ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఏ క్యాట్. మన దగ్గర క్యాట్ ఉందని తెలిసినట్లయితే పార్టీ మీన్స్ ఎవరైతే రవి మీనా ఉన్నారో వాళ్ళ గ్రాండ్ మదర్ అన్నమాట. తను ఏం చేస్తారంట, ఈ యొక్క క్యాట్ మన దగ్గర ఉందని తెలిస్తే ఇక్కడ నుంచి ఆమె వెళ్ళిపోతారు. అందుకే ఇది మేము చాలా సీక్రెట్గా ఉంచుతున్నామని చెప్పేసి మీనా రవి చెప్పారనమాట. పీపుల్ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ అస్ టు బీ కైండ్ టు యానిమల్స్. ప్రజలు అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్తారంటే యానిమల్స్ని చాలా జాగ్రత్తగా వాటి మీద దయాజాలి కలిగి ఉండాలని చెప్తారు. బట్ వెన్ వీఆర్ దే స్క్రామ్ బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే తెలియకుండా మనం ఇలాంటి పని చేస్తున్నాం. హో డూ నాట్ బ్రింగ్ దట్ డర్టీ క్రియేచర్ హియర్. బట్ ఇక్కడ మనం ఎటువంటి తప్పుడు పనులు చేయట్లేదు కదా అనేసి సెడ్ రవి చెప్తాడనమాట. డూ యూ నో హౌ వాట్ ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ ఏ లిటిల్ మిల్క్ ఫ్రమ్ ది కిచెన్. మీకు తెలుసా నేను దీనికి మిల్క్ కొంచెం మాత్రం తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. పార్టీ సాస్ని విత్ ఏ గ్లాస్ ఇన్ మై హ్యాండ్ జస్ట్ నో. నేను పార్టీ చూసింది, నేను కిచెన్లో నుంచి మిల్క్ అనేది తీసుకురావడం, మిల్క్ గ్లాస్ని నేను కిచెన్లో నుంచి వస్తుండగా పార్టీ నన్ను చూసి ఐ టోల్డ్ హెర్ I am very hungry. I want to drink it. But the way she looked at me. నేను చెప్పాను ఆమెకి I am very hungry. నేను చాలా ఆకలితో ఉన్నాను. I want to drink it. నేను పాలని తాగాలనుకుంటున్నాను. బట్ ద వే షీ లుక్డ్ ఎట్ మీ. కానీ నన్ను తను చాలా డౌట్ఫుల్గా చూసింది. I had to drink most of it to thrown her ఆఫ్ ది సెంట్. నేనేం చేశానంటే తను అలా చూడడంతో నేను ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, త్రూ హెయిర్ ఆఫ్ ది సెంట్ అండ్ మీన్స్ మిస్లీడ్ హెయిర్ సో దట్ షీ వాంట్ అండర్స్టాండింగ్ ది రియల్ పర్పస్. అక్కడ ఏమీ లేని దానికి ఏదైనా సరే మనం అక్కడ లేని దాన్ని రియల్గా ఉన్నట్లు క్రియేట్ చేయగలిగితే కనుక దాని యొక్క మీనింగ్ త్రూ హెయిర్ ఆఫ్ ది సెంట్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటంటే తను ఏదైతే పిల్లకి పెట్టాలనుకున్న మిల్క్ని బయటికి తీసుకురావడం పార్టీ చూస్తే నిజంగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, మా మీద కోపడుతుంది అని చెప్పేసి తను ఎలా ప్లాన్ చేశాడంటే తను డౌట్గా చూస్తుందని చెప్పి తన యొక్క గ్లాస్లో ఉన్న మిల్క్ని సగం వరకు తాగేస్తాడనమాట తను నమ్మించడం కోసం. అయితే ఆ యొక్క మిల్క్ కోసం తను పిల్ల కోసం మాత్రం కొంచెం మిల్క్ అనేది ఉంచుతారు. దెన్ షీ వాంటెడ్ ది టంబ్లర్ బ్యాక్. అయితే తను నువ్వు పాలు తాగేసావు కదా అది ఇలా ఇచ్చేసి ఆ గ్లాసు అని చెప్పేసి ఆ గ్రాండ్ మదర్ అడుగుతారు. పార్టీ ఐ విల్ వాష్ ఇట్ మై సెల్ఫ్. నేను నా యొక్క గ్లాస్ని నేను వాష్ చేస్తాను అని చెప్పి తను ఎంత డౌట్గా అడిగినా సరే నేను ఇవ్వలేదు. వై షుడ్ ఐ పుట్ యూ టు ట్రబుల్ ఐ టోల్డ్ హెర్. మీకెందుకు అంత ఇబ్బంది అనేసి చెప్పాను. ఐ హ్యాడ్ టు రన్ అండ్ పోర్ ది మిల్క్ ఇన్ టు దిస్ కోకోనట్ షెల్. అలానే నేను అక్కడి నుంచి నడుచుకుని వచ్చేసాను. అలానే అక్కడ ఉన్న నా చేతిలో ఉన్న గ్లాస్ని పాలని తీసుకొచ్చి ఒక కోకోనట్ షెల్లో పిల్ల కోసం. దెన్ రన్ బ్యాక్ అండ్ వాష్ ది ట్రంబల్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ బిఫోర్ షీ గాట్ రియల్లీ సస్పీషియస్. కానీ తను మళ్ళీ నా మీద ఎక్కడైతే డౌట్ పడుతుందా అని చెప్పి మళ్ళీ నేను ఆ గ్లాస్ని తీసుకువెళ్ళి ఆ గ్లాస్ని వెంటనే వాష్ చేసేసాను. నౌ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సమ్ అదర్ వే టు ఫీడ్ మహేంద్రన్. అయితే ఈ కిటెన్కి మహేంద్రన్ అని ఒక పేరు పెట్టడం జరిగిందనమాట. ఎవరు? రవి అండ్ మీనా వాళ్ళు ఈ కిటెన్కి మహేంద్రన్ అని పేరు పెడతారు. అలానే తను ఇలా వాళ్ళ పార్టీ చూసేస్తుంది కదా మిల్క్ తీసుకురావడం అనేది, అందుకని చెప్పి మిల్క్ని తీసుకురావడానికి ఇంకొక రకమైన ఏదైనా మార్గం అనేది చూడాలి, ఇలా మనకి వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అంటాడు. అయితే మహేంద్రన్ ఎవరు అంటే దిస్ లిటిల్ కిట్టి నేమ్ ఈస్ మహేంద్రన్. మృదు వాజ్ ఇంప్రెస్డ్. ఇట్ వాజ్ ఏ రియల్ నేమ్ నాట్ జస్ట్ ఏ క్యూట్ కిట్టి క్యాట్ నేమ్. అయితే మృదు అడుగుతుంది మహేంద్రన్ అనేది ఏంటి, ఏమైనా రియల్ నేమా
ఏంటి మామూలుగా అయితే ఈ కిటీస్కి చాలా వరకు క్యూట్ నేమ్స్ పెడతారు కదా, పప్పీ, జిమ్మి ఇలాంటివి. కానీ మీరేంటి ఈ మహేంద్రన్ అని పెట్టారు అని చెప్పేసి మృదు అడుగుతుంది. అయితే యాక్చువల్లీ హిస్ ఫుల్ నేమ్ ఈజ్ మహేంద్రన్ వర్మ పల్లవ పౌని. అయితే వీళ్ళు ఏమని పిలుస్తారంటే యాక్చువల్గా దాని ఫుల్ నేమ్ వచ్చేసి మహేంద్రన్ పల్లవ పౌని అని చెప్పేసి అనమాట. అయితే వీళ్ళు ఏమని పిలుస్తున్నారు షార్ట్కట్లో ఎంపీ పౌని అని పిలుస్తున్నారు. ఫర్ షార్ట్ ఇఫ్ యూ లైక్, ఒకవేళ నీకు నచ్చినట్లయితే కనుక మహేంద్రన్ పల్లవ పౌనిని మనం ఎంపీ పౌని అని కూడా పిలుచుకోవచ్చు ముద్దుగా చిన్నగా అని చెప్పేసి అంటారన్నమాట. హీ ఈజ్ ఏ ఫైన్ బ్రీడ్ ఆఫ్ క్యాట్. ఇది నిజానికి చెప్పాలంటే ఒక రకమైన బ్రీడ్కి సంబంధించినది, చాలా రేర్గా దొరుకుతుంది. జస్ట్ లుక్ ఎట్ హిస్ ఫర్. దీని యొక్క బొచ్చు అనేది చూసావా, పైన ఉన్న వెంట్రుకలు అనేది చూసావా, లైక్ ఏ లయన్ మెయిన్. మనం చూసుకున్నట్లయితే అది దాని యొక్క బొచ్చు ఎలా ఉంది, మనకి సింహంకి ఉన్న బొచ్చులా ఉంది కదా దీన్ని చూస్తున్నట్లయితే అని చెప్పేసి అన్నాడు. అండ్ యూ నో వాట్ ది యాంబిల్ ఆఫ్ ది ఏషియన్ పల్లవ కింగ్స్ వాజ్ డు నాట్ యూ. హీ లుక్డ్ ఎక్స్పెక్టెడ్లీ ఎట్ మృదు. అయితే రవి చెప్తున్నాడు ఏమనంటే దీని యొక్క వెంట్రుకలు చూసావా ఎలా ఉన్నాయో, సింహానికి ఉంటాయి చూసారా అలా ఉన్నాయి కదా. అయితే నీకు తెలుసా పల్లవుల రాజులు మన యొక్క భారతదేశాన్ని పరిపాలించారు కదా, మరి ఆ యొక్క పల్లవుల రాజు నుంచి వచ్చిన యాంబ్లెమ్ అనేది నువ్వు చూసావా, అది నీకు తెలుసా అనేసి రవి అడుగుతాడనమాట మృదుని. అప్పుడు మృదు ఏం చేస్తుందంటే చాలా డౌట్గా చూస్తుంది. థింక్ ఐఎమ్ జోకింగ్. నువ్వు అనుకుంటున్నావు కదా నేను జోక్ చేస్తున్నానని. వెల్ జస్ట్ వెయిట్. ఓకే నువ్వు ఇప్పుడు వెయిట్ చేయి, నేను చెప్తాను అసలు ఏంటి స్టోరీ అనేది. ఐ విల్ షో యూ సమ్ టైమ్. నీకు నేను కొద్దిసేపట్లోనే దీని యొక్క స్టోరీ అంతా చెప్పేస్తాను. ఇట్స్ క్లియర్ యూ డు నాట్ నో ఎ థింక్ అబౌట్ హిస్టరీ. నీకు ఇప్పటి వరకు తెలియదు అనుకుంటా కదా మన యొక్క కంట్రీ యొక్క హిస్టరీ అనేది. ఇప్పుడు నీకు చెప్తాను. హ్యావ్ నాట్ బీన్ టు మహాబలిపురం హ్యావ్ యూ. నీకు తెలుసా మహాబలిపురం అనే దాని గురించి నీకేమైనా తెలుసా, నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా, నువ్వు ఎప్పుడైనా మహాబలిపురం చూసావా అని చెప్పి రవి అడుగుతున్నాడు. హీ సెడ్ మిస్టోరియస్లీ. తను చాలా ఆశ్చర్యంగా ఏంటిది ఇలా అంటున్నాడు అన్న విధంగా తను చూస్తుందన్నమాట, అలా ఫీల్ అయ్యి. అయితే వెన్ అవర్ క్లాస్ వెంట్ టు మహాబలిపురం ఐ సా ఏ స్టాచ్యూ ఆఫ్ దిస్ తాతస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫ్యాక్ట్ ఈజ్ మహేంద్రన్ హియర్ ఈజ్ డిసెండెంట్ ఫ్రమ్ దట్ వెరీ సేమ్ ఏషియన్ క్యాట్. అయితే ఏమని చెప్తున్నాడంటే మహాబలిపురం అనేది నేను వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నేను ఒక స్టాచ్యూ చూశాను. ఆ స్టాచ్యూ ఏంటంటే తాతలకి అలా ఒక హిస్టరీ అనేది మనకు ఉంది. అక్కడి నుంచి వచ్చినది ఈ యొక్క క్యాట్ మహేంద్రన్ అనేసి చెప్తారనమాట. ఏ క్లోజ్ రిలేటివ్, వాళ్ళ యొక్క క్లోజ్ రిలేటివే ఈ మహేంద్రన్ అనే కిటెన్. సైంటిఫికల్లీ స్పీకింగ్ ఆఫ్ నన్ అదర్ దెన్ ది లయన్. నిజానికి చెప్పాలంటే యాంబ్లంలో ఉన్నది కదా మనకి లయన్, ఆ లయన్ యొక్క క్లోజ్ రిలేటివే ఈ కిటెన్. ఆ యొక్క లయన్ నుంచి ఈ యొక్క పిల్లి జాతికి సంబంధించిన మహేంద్రన్ అనేది మాకు దొరికింది. ద పల్లవ లయన్ యాంబ్లమ్ ఆఫ్ ది పల్లవ డెన్సిటీ. రవి వెంట్ ఆన్ వాకింగ్ అరౌండ్ ది బిటర్ బెర్రీ బుష్. అయితే ఆ బుష్ దగ్గర ఏదైతే బెర్రీ బుష్ ఉందని చెప్పాం కదా, ఆ యొక్క కొమ్మని అటు ఇటు ఊపుతూ అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా తిరుగుతూ ఈ యొక్క స్టోరీని అంతా కూడా మృదుకి చెప్పడం జరుగుతుంది. వేవింగ్ ఏ ట్వింగ్ అప్ అండ్ డౌన్ ఈజ్ హైస్ ప్రాక్లీ. ఒక్కసారిగా తను ఏంటి ఎంత ఉందా చరిత్ర అని ఒక్కసారిగా తన కళ్ళు అనేది కూడా పెద్దగా చేసి ఒకలాంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. దిస్ క్యాట్ ఈజ్ ఏ డిపెండెంట్ ఆఫ్ నన్ అదర్ దెన్ ది మహాబలిపురం రిషి క్యాట్. అండ్ ఇఫ్ ఐ మే జస్ట్ రిమైండ్ యూ వర్షిప్డ్ క్యాట్ ఇన్ ది ఏషియంట్ ఈజిప్ట్. ఇక్కడ మహాబలిపురం నుంచి సడన్గా ఎక్కడ షిఫ్ట్ అయిపోతాడంటే ఈజిప్ట్కి షిఫ్ట్ అయిపోతాడు అనమాట రవి అనే అతను. ఏమని చెప్తాడంటే తాతల నాటి నుంచి వచ్చిన ఈ యొక్క పల్లవ రాజులకు సంబంధించిన సింహానికి సంబంధించిన సింహ జాతికి చెందిన క్యాట్ నుంచి వచ్చింది ఈ యొక్క మహేంద్రన్ అని చెప్పి. అలానే నీకు ఒకటి తెలుసా, నీకు ఒకటి గుర్తు చేయాలి. ఈజిప్ట్లో పిల్లిల్ని ఎలా చూసేవారంట, నమ్మేవారు అనమాట, పూజించేవారు అని చెప్పేసి అన్నాడు. అయితే హౌ హీ లవ్డ్ ది సౌండ్ ఆఫ్ హిస్ ఓన్ వాయిస్. నిజానికి మీనా అలాగే మృదు
ఏంటి తను ఇంత అలా చెప్తున్నాడు, ఇదంతా నిజమేనా, ఎలా చెప్పగలుగుతున్నాడు ఇదంతా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. మీనా అండ్ మృదు ఎక్స్చేంజ్ లుక్స్. వాళ్ళిద్దరూ కూడా ఒకరి కల్లోకి ఒకరు చూసి ఇదంతా నిజమేనా, ఏంటి ఇలా చెప్తున్నాడు అన్న విధంగా ఫీల్ అవుతున్నారు. వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్ మృదు డిమాండెడ్. వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్ మృదు డిమాండెడ్. మృదు ఏం చెప్తుందంటే, ఏంటి ఇలా చెప్తున్నాడేంటి, నిజంగా అలా ఉంటుందా అని చెప్పి డిమాండ్ చేసిందనమాట. అప్పుడు రవి అంటే మనకి మీరు ఎంత చెప్పినా నమ్మరా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ క్యాట్ ఈస్ డిసైనెడ్. ఇది తరాల నుంచి వచ్చిన వంశపార్యపరంగా వచ్చిన క్యాట్, నమ్మండి. ఫ్రమ్ ది ఈజిప్టియన్ క్యాట్ గాడ్. ఎక్కడి నుంచి వచ్చిందంట, ఈజిప్ట్ యొక్క క్యాట్ గాడ్ నుంచి ఈ యొక్క క్యాట్ అనేది మన దగ్గరికి రావడం జరిగింది. నో గాడ్నెస్ బెస్ట్ ఎట్ దట్స్ ఇట్. ఏం చెప్తున్నారంటే, నో దేవుడు కాదు, దేవత నుంచి వచ్చిన బ్యాసెట్ అనే దేవత నుంచి వచ్చిన పిల్ల ఈ కిటన్ మహేంద్రన్ అని చెప్పేసి అంటాడు. అయితే ఏంటి అని చెప్పేసి మృదు అడుగుతుంది. అయితే one of the descendants of the cat goddess was a stowaway in of the Pallava ships, and his descendant was the Mahendrapuram Rishi cat. This descendant is the Ravi flourished this wing of the Mahendran MP Ponnai here view peak. He shrieked very pleased with himself. అయితే ఏం చెప్తున్నాడు అంటే, వన్ ఆఫ్ ది descendants of it the cat goddess was a stowaway in the Pallava ships. అయితే ఈజిప్ట్ నుంచి మనకి ఎలా వచ్చింది అంటే, మనకి పల్లవ రాజులు అనేవారు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏదైతే రవాణాకి యూజ్ చేసేవారో ఆ షిప్స్ నుంచి stowaway అంటే someone who hides himself herself in the ship ఆర్ an aircraft to travel unnoticed. అయితే ఏదైతే మనం ట్రావెల్ చేస్తున్నామో షిప్స్లో కానీ లేదు అంటే ఎయిర్క్రాఫ్ట్లోని, అప్పుడు ఎవరికి తెలియకుండా మనం హైడ్గా దాక్కుని వచ్చినా లేకపోతే ఎవరికి తెలియకుండా మనం వచ్చినట్లయితే మనం ఏమని పిలుస్తామంటే స్టోవేవే అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అలా వచ్చినది ఈ యొక్క కిటన్ అనేసి మహేంద్రన్ అనేసి చెప్తున్నాడు రవి. అలానే ఈ మహాబలిపురంలో రిషి క్యాట్ అలా వచ్చింది, దాని యొక్క తరం నుంచి ఈ యొక్క ఎంపీ పొన్నయ్య అనేది రావడం జరిగింది అనేసి చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏమన్నారు, హీ శ్రీక్డ్ వెరీ ప్లెజెంట్ విత్ హిమ్సెల్ఫ్. దీని గురించి ఎంత ఉందా, మరీ ఎంత చరిత్ర ఉందా దీని గురించి అని చెప్పేసి మహేంద్రన్ లుక్డ్ అప్. నిన్న అలా అనుకునే టైంలో ఏమవుతుందంటే, కానీ మనం మామూలుగా చెప్తాం కదా, ఎక్స్ప్రెషన్లో ఒక సౌండ్ రావడం అనేది గమనిస్తారు. అయితే హీ స్ట్రీక్డ్, ఏంటి సౌండ్, వెరీ ప్లెజెంట్ విత్ సంథింగ్. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ సౌండ్ ఏంటి ఎలా ఉంది, సడన్గా ఇలాంటి సౌండ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మహేంద్రన్ లుక్డ్ అప్ అలర్మ్డ్. హీ హ్యాడ్ జస్ట్ బీన్ షార్పింగ్ హిస్ క్లాస్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది కోకోనట్ షెల్. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏంటి సౌండ్ సడన్గా ఇలా వస్తుంది, ఒక వాయిస్ బాగానే ఉంది, ఇంకొక వాయిస్ ఏంటి ఇంతలా ఉంది, ఏంటి సౌండ్ అని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్న మృదు, మీనా, రవి వీళ్ళందరూ ఫీల్ అవుతారు. అయితే మహేంద్రన్ లుక్డ్ అప్ ఒకసారిగా అలా ఉన్నాడు. అయితే మహేంద్రన్ కూడా ఏం చేస్తాడంటే, కిటన్ ఉంది కదా, తను ఏం చేస్తుందంటే, ఏంటి ఎంత సౌండ్ అన్నట్టుగా ఒకసారి ఉలికిబడి లేస్తుంది. హీ హ్యాడ్ జస్ట్ బీన్ స్ట్రాకింగ్ హిస్ క్లాస్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది కోకోనట్ షెల్. ఒకసారిగా తను ఏం చేస్తుందంటే, ఈ కోకోనట్ షెల్ ఏదైతే ఉందో దాని మీదకి ఒకసారిగా ఎడ్జ్ చివరికి అనేది రావడం జరుగుతుంది. బట్ వర్స్ దెన్ రవి ఫెల్ట్ ఇట్ వాజ్ ఏ క్రీచ్ ఫ్రమ్ ది విండో. అయితే మన రవి కనుక్కుంటాడు అనమాట, ఏంటి అంటే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే విండో నుంచి వస్తుంది మనకి సౌండ్ అని చెప్పేసి రవి అంటాడు. వాట్ ఈ రీడ్ సౌండ్, ఏంటి ఈ సౌండ్ ఎలా ఉంది. ఈ మృదు వాజ్ ది startled MP Ponnai was frightened out this beast. He standing on end. He bounced up and spread toward a bamboo tray of red chilies that had been set out to dry. అయితే ఒక్కసారిగా ఆ సౌండ్కి ఎంపీ పొన్నయ్య అని చెప్పుకుంటున్నాం కదా, మహేంద్రను చాలా వరకు కూడా భయపడిపోగానే ఒకసారిగా నుంచుని చూస్తుంది. అలానే దాని యొక్క హెయిర్ ఒకసారిగా ఏమవుతుందంటే స్టాండింగ్ ఆన్ ది ఎండ్, ఒకసారిగా తన యొక్క హెయిర్ అంతా కూడా స్టాండ్గా ఉన్నట్టు
బూస్ బాంబ్స్ వచ్చినట్టుగా అయిపోతుంది. అలాగే హ్యాడ్ బానెస్ట్ ఆఫ్ ది స్క్రూన్ టువర్డ్స్ ది బ్యాంబో ట్రే ఆఫ్ రెడ్ చిల్లీస్ హ్యాడ్ ఇట్ బీన్ ది సెట్ అవుట్ టు డ్రై. అలానే అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కిటెన్ ఒక్కసారిగా అక్కడ ఒక ట్రే ఒక బుట్ట లాంటి దాంట్లో ఈ యొక్క రెడ్ చిల్లీస్ ఎండుమిరపకాయలు అనేవి ఆరబెట్టి ఉంటాయి. ఆ బుట్టలోకి ఇది ఏం చేస్తుందంటే ఒకసారిగా దూకేస్తుంది. ట్రయింగ్ టు హైడ్ బినెత్ ఇట్ టిప్డ్ ఏ ఫ్యూ చిల్లీస్ ఓవర్ హిమ్సెల్ఫ్ హీ హోల్డ్ మిస్యర్లీ. అయితే తను ఏమనుకుంటుందంటే వీళ్ళకి కనిపించకుండా ఒకసారిగా లోపలికి వెళ్ళిపోయి కనిపించకుండా ఉందామనుకుంటుంది. కానీ ఆ ఎండుమిరపకాయలు అనేవి తన మీద పడి తనకి మంట కనిపించడంతో ఇంకా గట్టిగా ఏమని పిలుస్తుందంటే మియామ్ అని చెప్పి ఒక్కసారిగా తనకి ఎంతైతే బాధ ఉందో అంత బాధగా ఒకసారిగా మియామ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ద స్క్రీచింగ్ వెంట్ ఆన్ అండ్ ఆన్. ఒకసారిగా ఇంకా సౌండ్ ఇంకా డిస్టర్బ్ చేస్తుంది అనమాట వీళ్ళని. వాట్ ఈజ్ దట్ నాయిస్ సెడ్ మృదు ఏమంటుందంటే ఈ క్రీచింగ్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి ఆ నాయిస్ మనకి అని చెప్పేసి మృదు అడుగుతుంది. దట్స్ లల్లీ లెర్నింగ్ టు ప్లే ది వయోలిన్ గ్రూంటెడ్ రవి. అయితే రవి చెప్తాడనమాట ఏమనంటే ఆ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే విండో నుంచి వస్తుంది. ఎందుకు అంటే అక్కడ మనకి లల్లీ మన వయోలిన్ అనేది ప్లే చేస్తుంది. తను వయోలిన్ నేర్చుకోవడం వలన ఆ యొక్క సౌండ్ మనకి వినిపిస్తుంది అని చెప్పేసి రవి చెప్తాడు. అలాగే షీ విల్ నెవర్ లెర్న్ ఏ థింగ్. ద మ్యూజిక్ మాస్టర్ జస్ట్ గోస్ ఆన్ ప్లేయింగ్ లైక్ ఏ ట్రైన్ మ్యూజింగ్ ఆన్ డౌన్ ఆన్. అయితే షీ విల్ నెవర్ లెర్న్ ఏ థింగ్. తను నేర్చుకోలేకపోతుంది ఆ యొక్క వయోలిన్ ప్లే చేయడం అనేది. ద మ్యూజిక్ మాస్టర్ జస్ట్ గోస్ ఆన్ ది ప్లేయింగ్ లైక్ ఏ ట్రైన్ బ్లీజింగ్ ఆన్ ది ఆన్. అయితే ఈ యొక్క మ్యూజిక్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఎలా ప్లే చేస్తున్నారంటే వయోలిన్ని రైలు పట్టాల మీద స్లోగా స్టార్ట్ అయిన ట్రైన్ ఎలా అయితే ఉంటుందో అంత చాలా క్లియర్గా వయోలిన్ అనేది ప్లే చేస్తున్నారు. లల్లీ ఒకవేళ లల్లీ ప్లే చేస్తే ఎలా ఉంటుందంటే ఆల్ ది టైమ్ డెర్ లైనింగ్ గోయింగ్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్. ఏదైతే ఒక ట్రైన్ పట్టాలు తప్పి పక్కకు వెళ్తుందో అప్పుడు వచ్చే సౌండ్ లాగా లల్లీ ఈ యొక్క వయోలిన్ని ప్లే చేస్తుంది అని చెప్పేసి ఇక్కడతో ఫస్ట్ పార్ట్ అనేది ఎండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడతో లల్లీ ప్లే చేసే వయోలిన్ అనేది బాగాలేదు, పట్టాలు తప్పిన రైల్లో ఉంది. అదే మాస్టర్ ప్లే చేస్తుంటే మాత్రం చాలా నీట్గా ట్రైన్ అనేది వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. అలా ఉంది మాస్టర్ ప్లే చేసే వయోలిన్ అని చెప్పేసి రవి చెప్పడం జరిగింది. ఇక్కడితో మనకి ఫస్ట్ పార్ట్ అనేది ఫినిష్ అయింది.